పైసలు వారేద్దాం అంత జుబ్లీల్స్ అంటే పేరుకు జుబ్లీల్స్గా అంత గరీబోలే ఉన్నారు. ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసిందైతే ఏం లేదు, చెడగొట్టే పనులు గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. పడ్డాయా వాళ్ళకన్నా? ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి ఈ మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు టింగుమని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగ్ అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాడు. టకీ టకీ అట పడుతున్నాయి. ఆ టకీ టకీ మన పైసలు అందరికీ వచ్చినాక 21 నెలలు 21 నెలలు 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలోనికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు. మళ్ళీ అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా, నల్గొండ, పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగి పోయింటి. మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఛాయ్ తాగుతుందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా. పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది. అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు. నమస్తే అమ్మ, బాగున్నారా అన్న. ఏం బాగున్నాం కొడుక, మొన్ననే నా కొడుకు పెళ్ళయింది, ఆ కోడలేమో తెత్తదనుకున్నా, ఏం తెలియదు, నారాజు మాట్లాడబట్టే. ఏం తెత్తదనుకున్నావు నేనన్నా. పెళ్ళి అయ్యి ఇక వచ్చింది కదా, ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా 2,500 వస్తుందేమో అనుకున్నా, ఏం వస్తలేదు, కోడలు వచ్చినాక అంతా బేకారు ఉన్నదని ఆమె అన్నది. అగో ఇది ఎక్కడి కథ అని నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన. ఏం సంగతి అమ్మా అంటే, మా అత్త కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా. వచ్చినాయా? రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్త కోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా. గిద్ద గలీజు ఉన్నది పరిస్థితి. అలా రాష్ట్రంలో అత్త కోడల కొత్త పంచాయతీ. మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు. 200 పెన్షన్, మనం కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే మనం 2,000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నడూ వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే. వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా. ముసలోళ్ళకి కూడా 2 నెలలు పెన్షన్లే కొట్టిండు. గాల దగ్గర తీసుకుంటారా అమ్మ ఎవడన్నా? నాకు అర్థం కాదు. ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకున్నాడు, రైతుల రైతు బంధు కొట్టుడు, ఆడోళ్ళను గోసబెట్టుడు, ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా? బస్తీల మీద పడి భయపెట్టుడా? సర్దార్ పిల్లగాన్ని మన పార్టీలో పనిచేస్తుండని చెప్పి ఆయన ఇల్లు గులగొడతారు పోయి. అక్కడికి ఆయన ఏం చేసిండు? పోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇద్దరు చిన్నపిల్లల్ని ఇడిచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు హైబత్లో. అదొక్కటే కాదు, కుకట్పల్లిలో, మీ పక్కకే కుకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇంటి మీద పోయి పెద్ద స్టిక్కర్ వేసిండ్రట, నీ ఇల్లు గులగొడతామని, హైడ్రా అని చెప్పి. ఆమె పాపం బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ ఇంట్లో ఉరి పోసుకున్నది. మేము పోయినాం, బుచ్చమ్మ ఇంటికి పోయినాం. పోయి అడిగితే ఏమైందమ్మా అని బిడ్డని అడిగినాం. రాత్రంతా ఏడిసింది సారు, ఇల్లు గులగొడతారని స్టిక్కర్ వేసిండ్రు, రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం ఇల్లు. అదే మేము అనామతి కూడా నిన్న మొన్న 100 దగ్గర కొనుక్కున్నది కాదు, అడ్డగోలు పైసలు సంపాదించింది కాదు. ఒక్కొక్క రూపాయి కూడేసి కట్టుకుంటే ఇవాళ దాన్ని వీడు వచ్చి కూలగొడతా అంటే బాధ ఉండదా? ఆయన రాత్రంతా ఏడిసి ఇక తట్టుకోలేక ఉరి పోసుకొని చచ్చిపోయింది సార్ అని చెప్పింది. అంటే ఇటువంటి స్టోరీలు మీరు చూడండి. హైడ్రా పేరు మీద ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. రహమత్ నగర్లో మీరిగిన రహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, FTLలో. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా. ఆడికి పోదు. ఆడికి పోతుంది, రహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం.